హాయ్ అండి. ఈరోజైతే నేను కోడిగుడ్డు పులుసు చేశానండి. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. సాల్ట్ వేసుకున్నానండి నీళ్ళల్లో. లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టుకొని నార్మల్ ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి. అలా అయితే మనకి గుడ్డు పగిలిపోకుండా ఉంటుంది. ఇక్కడ చింతపండు తీసుకున్నాను. నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే రేపటికి కూడా నాకు కావాలి. ఒకేసారి పెట్టేసుకున్నాను అనమాట నానబెట్టేసి. ఆనియన్స్ కూడా నిలువుగా కట్ చేసుకోవాలండి. మనం గ్రేవీ అనేసరికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం, అట్లా కాదు. దీనికి మటుకి నిలువుగానే కట్ చేసుకోవాలి. ఇలాగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఒక 2-3 స్పూన్స్ ఎక్కువే వేసాను ఎప్పుడు వేసేదానికంటే. ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఈ గ్రేవీకి మనకి నిలువుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఆనియన్స్. అందరు ఏంటంటే గ్రేవీ అంటేనేమో సన్నగా కట్ చేస్తారు, ఫ్రై అంటేనేమో ఇలా పొడుగా కట్ చేస్తారు. కానీ ఈ కర్రీకి మట్టికి పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని ఇలా మగ్గపెట్టేసుకోవాలన్నమాట. నేను ఎట్లా చేస్తాను ఈ ఆనియన్ కర్రీకి, ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. మనకి ఎగ్స్, ఆనియన్స్, చింతపండు ఉంటే సరిపోతుందన్నమాట. ఈజీగా కర్రీ అయిపోతుంది. ఇట్లా ప్లేట్ పెట్టి మగ్గపెట్టేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత నేను ఇట్లా ఘాట్లు పెడుతున్నాను. ఎందుకంటే ఆ గ్రేవీ అనేది అది పుల్ల పుల్లగా ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళిద్ది అనమాట. కొంచెము మనకి లైన్స్ పెట్టేది కూడా కొంచెము మనకి పచ్చసొన ఉంటుంది చూసారా, అక్కడ కొంచెం పెట్టండి గీత. బాగుంటుంది అనమాట, కొంచెం ఎల్లోలోకి వెళ్తుంది అనమాట. ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి నేను కలితిప్పుతున్నాను. వీటిల్ని ఏంటంటే ఇట్లా స్మాష్ చేసినట్టుగా చేయాలి. మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఈ కర్రీ చేసేటప్పుడు ఈజీగా చూపించేయచ్చు అనమాట. నేనైతే అంతే చేస్తుంటాను. కోపం వచ్చిందనుకో పస తలుచుకొని వాళ్ళని గుద్దుతూ ఉంటాను అనమాట. ఈ కర్రీకి మనం థిక్గా రావాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఫ్రైగా ఉండద్దు అనమాట. ఆనియన్స్ ఎంత కాడికి మగ్గిపోతూనే ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు చింతపండు చూసుకుంటున్నాను అనమాట, ఎంత కావాలి ఏంటి అని పిసుక్కుంటున్నాను నేను. చూడండి, ఈ కర్రీ చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా ఉంటుంది. కాకపోతే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మటుకి చింతపండు అవాయిడ్ చేయండి. అలాగే ఈ సమ్మర్లో కూడా అప్పుడప్పుడు చేసుకోండి. చింతపండు వేడి అంటారు కదా, అందుకని చెప్పి. ఆయిల్ చూసారా పైకి తేలింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలితిప్పుకొని మళ్ళీ మనము గరిటెతో ఆనియన్స్ని స్మాష్ చేసుకుందాం అనమాట. దీనికి అలాగే గుంట గరిటెనే వాడాలండి. నార్మల్ గంటెతో మనకి అలా స్మాష్ చేసుకోవడానికి కుదరదు కదా, సో అందుకు. లేదంటే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే పప్పు గుత్తితో కొడుతుంటాను చిన్నగా. మా వారు అంటుంటారు, ఏంటి నా మీద ప్రయోగాలు చేస్తున్నావా నువ్వు, నన్ను తలుచుకొని కొడుతున్నావా అంటూ జోక్స్ వేస్తూ ఉంటారనమాట. చూడండి చాలా వరకు పేస్ట్ లాగా అయిపోయింది. స్మాష్ చేసుకుంటే ఇలా చింతపండు పులుసు వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. 2 డేస్ అయినా కానీ పాడైపోద్ది. ఎందుకంటే ఇందులో మనము చింతపండు కూడా మంచిగా వేసుకుంటే, సాల్ట్ మంచిగా వేసుకుంటే ఎంత సమ్మర్ అయినా కానీ 2 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. చింతపండులో పులుపు ఉంటుంది కదా, సో అందుకని మనకు ఆ కర్రీ అనేది పాడైపోదు అనమాట. ఇది నెక్స్ట్ డే ఉన్నా కానీ మేము తింటామన్నమాట. కానీ మాకు ఆ రోజే అయిపోతుంది. మా ఇంట్లో మేము ఫేవరెట్గా ఇష్టంగా తినే కర్రీస్లో ఇది కూడా ఒకటి. కోడిగుడ్డు అంటేనే చాలు, మా ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తినేస్తారనమాట. మీరు ఇట్లాగే చేస్తారా కోడిగుడ్డు పులుసు? అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తారు కదండి, అందుకని అడుగుతున్నాను నేను. మీరు ఎలా చేస్తారో కింద కమెంట్ చేయండి. అలాగే నేను ఇంక ఇందులో ఏమీ వేయనండి. పొడులు కానీ, కరేపాకు, ఏ తాలింపు గింజలు ఇవేమీ మనకి అస్సలు అవసరం లేదు. ఇప్పుడు పసుపు, కారము వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాకే ఉప్పు వేసేసాను కాబట్టి. చూడండి ఇలా వేసుకొని కలిదిప్పుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కలిదిప్పుకుంటే బాగుంటుంది. వాటర్ వేసుకునే ముందు ఇలాగ ఆయిల్లోనే కారంని, పసుపుని మగ్గబెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది అన్నమాట. చూడండి, పసుపు, కారము, వాటర్ వేసుకోకూడదు. మళ్ళీ మగ్గబెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, మంచిగా వచ్చేసింది. చాలా బాగుంది కర్రీ చూడటానికి కూడాను. మా పిల్లలతో అయితే సమ్మర్ హాలిడేస్లో బాగా తలనొప్పి వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? గ్లాస్ వాటర్ కాదు, నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇంకో గ్లాస్ చూపించడం స్కిప్ అవుతుంది. చూడండి, ఇలా బాగా కలిదిప్పుకొని చేయాలన్నమాట. ఇంకేంటండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు వీడియోస్ చేయటం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఈ నేను తీసిన వీడియోస్ అన్నిట్లో ఇది
చాలా బాగా వచ్చిందని నేను చెప్తున్నాను అనమాట. ఎగ్స్ వేసేసుకొని కలిదిప్పేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట. ఇది రాగి జావ అండి, రాగి పిండి కలిపి పెట్టుకున్నాను. థిక్నెస్ కోసము నేను వేరే పిండిలు ఏమి వేయనండి. ఇది ఇందులో వేయటం రాగి పిండి మిస్ అయింది, వీడియో స్కిప్ అయిందనమాట. సో మీకు చూపించడానికి కుదరలేదనమాట. నేను థిక్నెస్ కోసము అందరూ శనగపిండి బియ్యపిండి వేస్తారు, నేను అలా ఏమీ వేయనండి. ఓన్లీ రాగి పిండి ఎప్పుడు ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను, అదే వేస్తుంటాను అనమాట. ఇక్కడ చూసారా మీకు గుడ్డు కలర్ కూడా చేంజ్ అయిపోయింది, కానీ మీకు ఇక్కడ కనిపించటం లేదు. చూడండి చివరిగా అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నము, వేడి వేడి కర్రీ వేసుకొని ఈ గుడ్డుని ఇట్లా కట్ చేసుకొని దాంట్లో కర్రీ వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూసి లైక్ కొడుతున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి.